ఫ్రెండ్స్, విజయ్ దళపతి త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, చాలా రోజుల నుంచి త్రిషకి అలాగే విజయ్కి మధ్య ఏదో సంబంధం ఉందని ఇలాగా రకరకాల వార్తలు వచ్చాయి. వార్తలకి తగ్గట్టుగా ఫోటోలు, ఫోటోలకి తగ్గట్టుగా అప్డేట్స్కి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు తమిళనాడు ప్రపంచంలో దద్దరిల్లిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, అసలు విజయ్‌కి, త్రిషకి మధ్య ఏం జరిగింది? ఇంత దూరం పెరిగిపోయిందా? అనేంతగా కూడా పరిస్థితి తారుమారైంది. అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకుందాం. మనం గనక గమనించినట్టయితే 2021, 2022 ఆ సమయంలో మనం చూసినట్టయితే ఏమైందంటే విజయ్ అలాగే తన భార్య మధ్య కరోనా కారణంగా కొంత దూరం ఏర్పడింది. అంటే వాళ్ళేం విభేదాలు గట్రా ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఆహ్, సంగీత గారి మదర్ ఉన్నారు కదా! సంగీత గారి మదర్‌కి హెల్త్ బాలేక సంగీత లండన్‌లో ఉండాల్సొచ్చింది కొన్ని రోజుల పాటు. అయితే ఆ సమయంలో త్రిష విజయ్‌కి దగ్గరైపోయింది. అయితే త్రిషకి విజయ్ దగ్గరైంది. కరెక్టే, బానే ఉంది. కానీ త్రిషకి అంతకు మునుపు చాలా లవ్ అఫైర్స్ ఉన్నాయి. బ్రేకప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌తో పెళ్లి కూడా నిశ్చయం అయ్యి ఎంగేజ్‌మెంట్ దాకా వెళ్లి అది కూడా క్యాన్సిల్ అయింది. సో, ఆ తర్వాత త్రిష విషయంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్‌కి ఇందాక చెప్పినట్టుగా అప్డేట్స్, ప్రూఫ్స్ కూడా వచ్చాయి. అదంతా పక్కన పెట్టేస్తే తర్వాత ఏమైందంటే విజయ్ విషయంలో మాత్రం త్రిష చాలా పొసెసివ్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా ఈ 2021 ఆ సమయంలోనే చాలా రకాల పోస్టులు విజయ్ గురించి పెట్టిందనమాట త్రిష. అంటే రకరకాల పోస్టులు. తను వీళ్ళిద్దరు కలిసి ఏదైనా షూటింగ్‌కెళ్తే దానిలో అప్డేట్ పెట్టడము, తను విజయ్ తిండుంటే పెట్టడము, విజయ్ ఏదన్నా టెంపుల్‌కెళ్తే పెట్టడము, ఇలాగా రకరకాల పోస్టులు పెడుతూ ఉండడంతో ఫస్ట్‌లో అది భార్యకి బాగానే నార్మల్‌గానే అనుకున్నారు. ఏమనుకోలేదు. ఎందుకనంటే విజయ్ భార్య సంగీత గారికి చాలా మంది హీరోయిన్సే బెస్ట్ ఫ్రెండ్స్ ఆవిడకి. 'నయనతార' కావచ్చు, లేకపోతే 'స్నేహ' కావచ్చు, 'సంఘవి' గారు, ఇలాగ చాలా మంది ఆవిడకి ఫ్రెండ్స్ అనమాట. సో, ఏమైంది అలాగా మామూలుగా హీరోయిన్స్ పెడతారు కదా! దానిలో ఏముంది అని చెప్పేసి ఆవిడ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది, అది కాస్త సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఏంటి చాలా అంటే చాలా త్రిష, విజయ్‌ల మధ్య ఏం జరుగుతోంది అని చెప్పేసి వార్తలు రావడం మొదలయ్యింది. దాంతో కొద్దిగా అసహనానికి ఫీల్ అయిన సంగీత గారు చాలా బాధపడ్డారనమాట. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని ఫీల్ అయ్యారు. ఈ సమయంలో విజయ్ ఫ్యామిలీని కొద్దిగా నిర్లక్ష్యం చేయడం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకొక విషయం అయితే చెప్పాలి. యెస్, ఇక్కడ తప్పు ఎవరి వైపు నుంచైనా జరగొచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి బ్యాడ్ టైమ్ అనేది ఉంటుందండి. ఆ బ్యాడ్ టైమ్‌లో మనకి కొంతమంది అక్కర్లేని వాళ్ళు, అనవసరమైన వాళ్ళు, చెడు స్నేహాలు ఏర్పడుతుంటాయి. అంత మాత్రాన మనిషే చెడ్డవాడు అనుకోవడం కరెక్ట్ కాదు. అయితే ఇంకా అలాగ దగ్గరయిన తర్వాత ఇంకా ఒకానొక దశలో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో ఎక్కువగా త్రిష కనిపిస్తూ ఉండడం జరిగిందనమాట సంగీత గారికి. సో, ఆ సమయాల్లో ఆవిడ చాలా అంటే చాలా బాధపడిపోయారు. అట్ ద సేమ్ టైమ్ తన కొడుకు విషయంలో, తన విషయంలో, తన కూతురి విషయంలో ఇలాగా రకరకాల విషయాల్లో ఆవిడ చాలా బాధపడ్డారనమాట. అలా బాధపడేసరికి ఇక ఏం జరిగింది అంటే ఏదో ఒక విషయం మీద క్లారిటీ రావాలి కదా అని చెప్పి సంగీత గారు అడగడం స్టార్ట్ చేశారు. విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అలా విభేదాలు కాస్త వాళ్ళ మధ్య అసలు దూరం తగ్గించలేనంత పెరిగిపోయింది. అంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది. అంటే జనరల్‌గా దంపతులు ఫైట్ చేసుకుంటుంటారు. గొడవ పడుతుంటారు. నిజం చెప్పాలంటే 24 గంటల్లో 48 గొడవలుంటాయి. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్‌కి. కానీ ఇక్కడ వీళ్ళ గొడవలా కాకుండా అది కాస్త వాళ్ళ జీవితాల మీద ఎఫెక్ట్ పడింది. దాంతో ఆమె వెళ్ళిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లండన్‌కి వెళ్ళిపోయారు. పిల్లల చదువు నేపథ్యంలో. కానీ త్రిష విషయంలో మాత్రం రూమర్స్ ఆవిడ వింటూనే ఉన్నారు. కానీ ఫస్ట్ టైమ్ మనం అందరం ఏమనుకున్నామంటే, మనందరం అనే కాదు, అసలు మొత్తం జాతీయ మీడియా ఛానెల్స్ కూడా ఏమన్నాయంటే, విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత త్రిషకి తన క్యాబినెట్‌లో ఖచ్చితంగా డెప్యూటీ సీఎం పోస్ట్ గాని అవని గాని అన్నారు. కానీ కట్ చేస్తే మ్యాటర్ ఏమైంది అంటే ఊహించని షాక్ అనమాట. ఏంటంటే విజయ్ గారి కార్‌లో సంగీత గారు వెళ్లారు. అది కూడా త్రిషని చూసుకొని, త్రిష వస్తుంది అంటే తను ఆహ్, తన ఆఫీస్‌కొస్తే తనని నెగ్లెక్ట్ చేసుకుంటూ మరీ కూడా
తన భార్యని తీసుకుని తను వెళ్ళడం జరిగిందనమాట. అంటే ఇదేంటంటే ఇద్దరు మనుషులు కలవటం అంటే బహిరంగమే. ఇద్దరు మనుషులు విడిపోయి మళ్ళీ కలవడం అంటే అది బహిరంగం కాదు. భార్యాభర్తల మధ్య అలాంటివేమి ఉండవు కదా! అయితే ఇక పిల్లలతో అంటే కొడుకు, కూతురు అలాగే భార్య వీళ్ళ ముగ్గురు కూడా విజయ్‌ని కలవడానికి రావటము. విజయ్ తన కారులో వెళ్ళటము, అలాగే తన కారులో వెళ్తున్న సమయంలో అక్కడికి త్రిష వాళ్ళకి తారసపడ్డము. త్రిషని పట్టించుకోకుండా విజయ్ వెళ్ళిపోవడము జరిగింది. అయితే గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ఎక్కువగా త్రిష విషయంలో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతుండేవి. అలాంటిది ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. అంటే దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా పిల్లలే. ఎందుకనంటే అటు కొడుకు కానీ, ఇటు కూతురు కానీ ఒకానొక సమయంలో అంటే ఇక్కడ విజయ్‌ది తప్ప అంటే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పిల్లలిద్దరూ కూడా తల్లికి అండగా నిలిచారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ వాళ్ళు తండ్రి బాధ కూడా అర్థం చేసుకొని ఉండుంటే మేబీ ఇంత దూరం వాళ్ళ మధ్య వచ్చుండేది కాదేమో. అంటే ఒకానొక దశలో డాడీ నాకిది పరిస్థితి, మాకు ప్రాబ్లమ్ ఇది అని చెప్తే అక్కడ మేబీ విజయ్ గారు అర్థం చేసుకునేవాళ్ళేమో కానీ అక్కడ అలా జరగలేదు. అఫ్‌కోర్స్ జరిగిందేదో జరిగిపోయింది. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా విజయ్ మారిపోయాడా అంటే 100% తన పిల్లల కోసం తను మారిపోయాడు. కానీ పిల్లలకి కావాల్సింది మా కోసం వాళ్ళిద్దరూ కలవటం కాదు. వాళ్ళ మధ్య విభేదాలు పోగొట్టుకుంటేనే వాళ్ళ లైఫ్ ఫర్దర్‌గా చాలా వెళ్తుంది ముందుకి. అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే విజయ్ గారి వయస్సు కేవలం 51 ఇయర్స్. వయస్సు కేవలం 47 ఇయర్స్ మాత్రమే. 46, 47 ఇయర్స్. సో వాళ్ళు ఇంకా చాలా సుదీర్ఘమైన జీవితాన్ని గడపాలి. అలా గడపాలి అంటే పిల్లల వల్ల మేము కాంప్రమైజ్ అయ్యాం అన్నట్టుగా కాకుండా వాళ్ళ మధ్య ఒక మంచి బంధం ఏర్పడాలి కాబట్టే సంగీత గారు కూడా విజయ్‌కి దగ్గరవ్వాలి. పోనీ ఆయనకుంటే ఉన్నివ్వండి ఫ్రెండ్స్. కానీ నా భారీగా నాకివ్వాల్సిన గౌరవం నాకాయన ఇస్తే చాలు. నాకింక వేరేవేమి వద్దు అని ఆవిడ కుటుంబ సభ్యులతో ఖరాఖండిగా చెప్పారట. అప్పటినుంచి విజయ్ మనసు మారింది. అంటే విజయ్ ఇన్నాళ్ళు ఏమనుకున్నాడంటే, నువ్వు నన్ను నిందిస్తున్నావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని ఇలా అనుకున్నాడు. కానీ తనేమంటోందంటే, నేను మీ జోలికి రావటం లేదు. కానీ మీరు నా విషయంలోనో, పిల్లల విషయంలోనో నాకు చేయాల్సిన న్యాయం చేస్తే చాలు. మమ్మల్ని పట్టించుకుంటే చాలు. మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలు అనంగానే విజయ్‌కి తన భార్య బాధ అర్థమయ్యి, దానికి తగ్గట్టుగానే తను తన భార్యని స్వీకరించడం స్టార్ట్ చేశాడన్నమాట. దాంతో సమస్యలు ఆల్మోస్ట్ పోయినట్టే గదా! ఇప్పుడు ఒక మగవాడికి భార్య మీద మనసు పోయింది, వేరే వాళ్ళ మీద మనసు పడింది, లేదా వేరే విషయాల పైన డైవర్ట్ అయిపోతున్నారు అంటే, అక్కడ కొంతవరకు భార్య తప్పు కూడా ఉన్నట్టే. భార్య అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా తనకి దగ్గరవ్వాలి. ఏదో ఒక రకంగా మానసికంగా వాళ్ళు దగ్గరవ్వాలి. ఎందుకనంటే ఏ బంధానికైనా పునాది ఫ్రెండ్‌షిప్పే. సో, ఇక్కడ మనం ఒక కొత్త విజయ్‌ని చూస్తున్నాం. కేవలం సినిమాలకి సంబంధించే కాదు, సీఎంకి సంబంధించే కాదు. ఇప్పుడు వేరే కొత్త విజయ్ వచ్చాడనమాట వాళ్ళ జీవితంలో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.